హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్స్ పేపర్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఈ ఫెయిల్ అవ్వడం వలన వాళ్ళకి ఎంసెట్కి సంబంధించి కానీ లేదా హయ్యర్ కోర్సెస్ చేయాలనుకున్నా వాళ్ళకి కొంత ప్రాబ్లం అనేది అరైజ్ అయింది. దీనివల్ల చాలామంది పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ నుంచి ఎక్కువ ఒత్తిడి రావడంతో వినపాలు రావడంతో ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఈ వాల్యుయేషన్ వలన నష్టపోయారో వాళ్ళందరి తరగతి పేపర్స్ని మరొకసారి రీవెరిఫికేషన్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికోసం ఈ అనుమతి కోసం ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. అయితే ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అయినటువంటి శృతి గారు సెలవులో ఉండడం వలన రేపు వచ్చిన తర్వాత దీని మీద ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే ఎన్నో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్లో ర్యాంక్ సంపాదించుకున్నారు, కానీ ఇక్కడ ఇంటర్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్స్కి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ఇంటర్లో ఇలా ఫెయిల్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది వచ్చింది. ఇకపోతే ఈ గతంలో కూడా ఇలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఈ వాల్యుయేషన్ వల్ల నష్టపోయారో వారి కోసం ఒక రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వారికి న్యాయం అనేది చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ బోర్డు ఈ సంవత్సరం కూడా ఎవరు ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్లో ఫెయిల్ అయ్యి నష్టపోయారో, ఒక విద్యా సంవత్సరం నష్టపోబోతున్నారో వాళ్ళందరి కోసం ఒక రీవెరిఫికేషన్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన అయితే వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. రీవెరిఫికేషన్లో డెఫినెట్గా మీ అందరూ కూడా సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్లో రీవెరిఫికేషన్ ద్వారా పాస్ అయినా, అలాగే సప్లైలో పాస్ అయినా మీకు ఎంసెట్కి ఎలిజిబిలిటీ అనేది మాత్రం ఉంటుంది. ఆ విషయం ఎవరు మర్చిపోవద్దు. డెఫినెట్గా మీ అందరూ సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.